भैया सांप पकड़ने जा रहे? सांप पकड़ने जा रहे? अरे सामने एक बंदा लेके जा रहा देखो। अच्छा बंदा लेके जा रहा? जी जी। कहाँ से आए आप? नंदीपेट से। नंदीपेट से आए? जी भैया। कहाँ के हो? हम नंदीपेट के हो, मुस्तफा कॉलोनी बोलते हैं हम। आप जाहिद गाड़ी से बजे। ओके ओके। బయటకి వెళ్ళి వచ్చింది చదువుకున్నది కళ్ళ మొత్తం సంవత్సరాలు గొలుపుతున్నది. అంటే ఇది కంట్రీ ఇన్ని ఉండే లేకుంటే ఈయన ఉంటే మొత్తం ఈయన ఉంటే ఇక్కడ అవును చేపలు పడుతుందా? అవును అది వాసనకు వచ్చినట్టున్నది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి ఉమ్మడ గ్రామానికి రావడం జరిగింది. అన్న పేరు గోండ్ల కిషన్ అన్నగారు వాళ్ళ ఇంట్లో ఒక కాండిలా ఇండియన్స్ ప్రాక్టికల్ వెనామస్ కోబ్రా స్నేక్ అయితే తట్టుకుంది. ఒక నిమిషం, ఇండియన్స్ ప్రాక్టికల్ వెనామస్ కోబ్రా అయితే తట్టుకుంది. సో అన్నగారు యూట్యూబ్ లో నా నంబర్ చూసి నాకు కాల్ చేశారు. బ్రదర్ ఇట్లా మా ఇంటికాడ ఒక కాండిలా నాగుంప తట్టుకున్నది, వస్తారా అని అడిగేసరికి దాన్ని రెస్క్యూ చేయడానికి వచ్చిన. సో కిషన్ అన్న ఎప్పుడు చూసినాం పొద్దున్న సంది ఉన్నది ఇళ్ళకి వెళ్ళి, అందుకే ఎటు గది చేయలేము. పొద్దున్న సంది చూసినాము 8:30 అంటే 8:30 నుంచి 9 లోపు చాలా అయింది. ఎటు గది చేయలేము సంచులు. ఇక్కడ నుంచి భద్రం సురిగే తిరుగుతున్నాం మొత్తం. రాత్రి సంది ఎప్పుడు వచ్చి తెలియదు కానీ పొద్దున్న చెట్టు చూసినాము. సో వీళ్ళు ఫిష్ రెస్క్యూ చేస్తారు కదా, సో వాసనకు స్మెల్కి వచ్చింది అనుకుంటాను. ఇది ఫిష్ తినేందుకు వచ్చింది అనుకుంటాను. సో ఇది 1-2 అవర్స్ నుంచి అది ఇక్కడే కాండ్రీలు తట్టుకున్నది. ఈ కాండ్రీలు ఎందుకు ఇట్లా వైబ్రేట్ అవుతున్నాయని చూసేసరికి ఆ తోక మూతి కనిపించగానే వెంటనే నాకు కాల్ చేసింది. అంతేనా కదా? ఓకే. సో గాయస్ ఇప్పుడు దాన్ని అయితే నేను రెస్క్యూ చేస్తాను. తలుపులు పెట్టాలా? అవసరం లేదు, బయటికి వెళ్ళొస్తాను. ఇది ఇక్కడ దాని తోక ఉంది. మస్తు పెద్దగా ఉంది కదా? పెద్దగా ఉన్నది. వస్తా అంటుంది. నీకు ఇక్కడ మీకు దీన్ని మూతి కాడ ఇది జాలీది కోసుకపోయినట్టున్నది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కాండీలు తట్టుకున్నది. ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక కాండీ తట్టుకున్నది. ఫేస్ కొద్దిగా అంకర్ అయిపోయింది. ఇది ఇచ్చిరా కెమెరామెన్ సార్. ఈ కాండీలు చూస్తున్నాం, ఈ పడికి కింద ఇట్లా తట్టుకుని చూడండి, టైట్ అయిపోయి. సో ఇది ఇక్కడ నుంచి కూడా కొద్దిగా లైట్గా బ్లడ్ వస్తుంది ఇక్కడ నుంచి. రమ్మనరా పిల్లలు రమ్మని కాంట్రీలో దీంట్లో తట్టుకున్నది. నోట్లో పడ్డది. నోట్లో పడుట్లా దానికి బయటికి వెళ్ళొస్తలేదు. ఇలా తట్టుకున్నది చూడు. ఇవన్నీ కాంట్రీలో అట్లా గుసగుస అంటుంది. నాకే అనుకుంటున్నాను పాపర్ వెళ్ళింది బ్లడ్ వస్తుంది చూసినా. దాంట్లో తిరిక్కపోయింది కదా, మూత వెళ్ళింది కానీ ఇది వెళ్ళాలి. ఇది జరగలేదు. ఏం చెప్తారా? ముద్ద వచ్చిన పొద్దుగా పొద్దు కొడుతుంది. ఏదో కొడుతుందని అంతే ఇలా ఫోన్ చేస్తే వచ్చిర్రు పాపం. పేపర్ అనుకున్నాం మేము. పేపర్ లెక్కున్నది.
పాపేరు అనుకున్నామే అదే అది బరాబర్ అందుకో లేకుంటే సెట్టు సరేనా అన్నా వచ్చే పట్టాలి ఎటు పోతుంది కొద్దిగా పసుపు ఉంది చిన్ని పసుపు తీసుకురా ఏం కాదు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇటు దిగురా ఒకసారి నీకు మెడల్ దూరుతాం ఒకసారి ఇట్లా ఎట్లా మరి పడుకుంది ఇట్లా ఇట్లా దూకు ఇదే అటు దూకు దూకు ఆడ మామిడిగా చేతులు ఒకసారి మెడ తీసుకుంటాడు శంకరం వేసం పెట్టండి వేసి మెడలో కింద జాలి కింద కింద పూసంకి వచ్చినప్పుడు ఇదంతా వెళ్ళిపోతుంది తీరం ఉంటుంది దీని యొక్క అవుటర్ లేయర్ ఇది పూసంకి వచ్చినప్పుడు దీని యొక్క పూసం ఎట్లా తీస్తుంది అంటే ఇక్కడ ముంగడు నుంచి తీస్తుంది చెట్టు కానీ ఏదైనా రాయి కానీ రాయి కాడ ఏం చేస్తుంది అంటే ఇది రాస్తుంది ఇట్లా రాకి నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి దీని యొక్క అవుటర్ లేయర్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ తీసేస్తుంది సో ఇది ఎందుకు చేంజ్ చేస్తుంది అంటే ఎందుకు తీస్తుంది అంటే ఈ ఒంటి పైన బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా ఉంటే దీనికి జ్వరం వస్తుంది బాడీకి ఇన్ఫెక్షన్ మజ్జు పడిపోతుంది సో 3 months ఒకసారి 4 months ఒకసారి అవుటర్ లేయర్ అనేది చేంజ్ చేస్తుంది పూసం అనేది తీస్తుంటుంది పూసం తీసిన తర్వాత పాము యాక్టివేట్ పోగొద్దని కొడితే ఏం కాదు తీసుకురా డబ్బా అని డబ్బా ఇసుకురా పోసేట డబ్బా డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి దీని యొక్క హెడ్ అనేది ఇలా కిందికి ఉంచాలి కిందికి ఉంచి ఇక్కడ మూత పెట్టి దగ్గరలో పెట్టుకోవాలి ఇట్లా పెట్టి రెండు ఒకటే సైడ్ పెట్టాలి బయటకి जय भारत।